వైజాగ్ కాలేజీలో ఒక అమ్మాయి లెక్చరర్ని కొట్టిందని మొన్న చెప్పుకున్నాం. ఆ అమ్మాయి కొట్టిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అసలు ఈ అమ్మాయికి బుద్ధి ఉందా, ఒక టీచర్ని ఒక గురువుని ఈ రకంగా కొడతారా అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు. ఆవిడ చేసిన తప్పు ఏంటి అని అంటే, కాలేజీకి సెల్ ఫోన్లు తేవద్దు అని చెప్తే ఆ అమ్మాయి తీసుకొచ్చింది. ఆ సెల్ ఫోన్ని ఆ టీచర్ లాక్కుంది. మాత్రం దానికి ఒసేయ్ నువ్వు నా సెల్ ఫోన్ ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి బయట రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పిల్లలు అందరూ చూస్తుండగా ఆ టీచర్ని ఇష్టం వచ్చినట్టు లకారాలతోనూ ఒసేయ్ ఏమే అని సంబోధిస్తూ ఆ టీచర్ని చెప్పుతో దాడి చేసింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంఘటన చూశారు. అక్కడున్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళిద్దరిని విడదీయడానికని వెళ్ళారు, విడదీశారు. అంటే కాలేజీలో ఉన్న ఒక లెక్చరర్ని ఆ అమ్మాయి ఆ రకంగా కొట్టింది అని అంటే అక్కడ తప్పు ఎవరిదే అని మనం మాట్లాడుకుంటే తల్లిదండ్రులదని చెప్పాలి. పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నారో, భయభక్తులు ఏ రకంగా చెప్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆ అమ్మాయి లకారాలతోటి సంబోధించింది ఒక టీచర్ని అని అంటే, రోడ్డు పక్కన పంపుల దగ్గర వాటి దగ్గర ఆడవాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు చూడండి, నీళ్ళ దగ్గర విషయంలో అంత దారుణంగా ఆ టీచర్ని ఆ అమ్మాయి తిట్టింది. చూసారండి కాలం ఎలా మారిపోయిందో. టీచర్లు పిల్లలు కొట్టి చదువు నేర్పించే రోజులు పోయి టీచర్లనే పిల్లలు కొట్టే రోజులు వచ్చేసాయి. గత కొద్ది రోజుల క్రితం కూడా మనం శ్రీకాకుళంలో చూసాం. ఒక గవర్నమెంట్ స్కూల్లో పాపం ప్రిన్సిపాల్ గారే పాపం గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేసి, మేము మీకు చదువులు చెప్పలేకపోతున్నాము, మీకు అర్థం చేసుకోవట్లేదు, మీరు తెలుసుకోవట్లేదు, మీరు వినట్లేదు, ఇక్కడ ఎవరి లోపమో మాకు అర్థం కావట్లేదు, మేము చెప్తున్నాము, రేపొద్దున మీకు మార్కులు తక్కువ వచ్చాయని అంటే అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతారని ఆయన మాదేదైనా తప్పు ఉంటే, మేము చెప్పడంలో లోపం ఉంటే మమ్మల్ని క్షమించండి అని ఆయన గుంజీలు తీసి నమస్కారం చేశారు. అప్పుడు కూడా ఆ వీడియో వైరల్ అయింది. అందరూ అన్నారు ఇదేదో కావాలని చేసినట్టుంది అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ కాలం పిల్లలు ఏ రకంగా మారిపోయారో చూసారా. పిల్లలకి చదువు చెప్పలేని పరిస్థితి. మొన్న కూడా ఖమ్మంలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్కి లెటర్ రాశారు. మీ పిల్లలతో వేగలేకపోతున్నాం, మీ పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు, స్విచ్ బోర్డులు పగలగొడుతున్నారు, బెంచీలు కుర్చీలు విరగ్గొడుతున్నారు, పైపులు విరగ్గొడుతున్నారు, బయటికి టాయిలెట్కి అని చెప్పి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ క్లాసులకి రావట్లేదు, ఈ పిల్లలతోటి మేము వేగలేకపోతున్నాం, మేము కొడితే మీరు ఊరుకోరు, కాబట్టి మీ పిల్లలకి మీరే భయం చెప్పుకోండి, ఇంకొకసారి కనుక ఇలాంటి పనులు చేస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి ప్రిన్సిపాల్ గారే పేరెంట్స్కి లెటర్ రాశారు. అంటే కాలం చూసారండి ఏ రకంగా మారిపోయిందో. అంటే టీచర్లు కూడా భయపడుతున్నారు పిల్లలకు చదువు చెప్పాలని అంటే. ఇంతకు ముందు కాలంలో పిల్లలను 4 తన్ని కొట్టి చదువు చెప్పండి అని చెప్పేవారు. కానీ పిల్లలపైన ఈ రోజున ఒక దెబ్బ కొట్టేసరికి వాళ్ళ మీదకి గొడవకు వెళ్ళిపోతున్నారు, కేసులు పెట్టేస్తున్నారు, కొట్టడానికి వెళ్ళిపోతున్నారు. ఆ భయానికి ఇంకా వాళ్ళు కూడా ఏమీ చేయలేక ఇంకా ఆ రకంగా వదిలేస్తున్నారు. ఫీజులు లక్షల్లో కట్టేస్తున్నాం, మా పిల్లలు బాగా చదవట్లేదు, మా పిల్లలకి ర్యాంకులు రాలేదు, మార్కులు రాలేదు, మీరు చదువు సరిగ్గా చెప్పట్లేదని వెళ్ళి వాళ్ళ మీద దెబ్బలాడతాం. కానీ పిల్లల ప్రవర్తన ఏ రకంగా ఉందండి. దెబ్బ కొడితే ఊరుకోరు, కానీ చదువు వచ్చేయాలంటారు. మీరు కట్టిన ఫీజుల గురించే మాట్లాడతారు కానీ పిల్లలకి చదువు ఎందుకు రావట్లేదు అనేది మీరు ఆలోచించుకుంటున్నారా? పిల్లల మైండ్ సెట్ ఎలాగుందో మీరు చూసుకుంటున్నారా? మీరు ఇంట్లో భయభక్తులు అనేవి చెప్తున్నారా? ప్రతిదీ టీచర్ల మీదే తోసేస్తారు కానీ టీచర్లు మాత్రం ఎంతమంది పిల్లలకు చెప్తారండి? అందరూ మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిదీ స్కూల్ మీదే తోసేయకూడదు. పిల్లలకి ఇంట్లో భయభక్తులు అనేవి, మంచి చెడు అనేవి, ఇలాంటివన్నీ మనం తల్లిదండ్రులు ఇంట్లోనే నేర్పించుకోవాలి. తప్పు చేసేసరికి వెళ్ళి దెబ్బలాడేయడానికి వెళ్ళిపోతామే. ఇప్పుడు ఈ రోజున ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి ఒక లెక్చరర్ని ఆ రకంగా కొట్టిందంటే మరి ఈ రోజున పేరెంట్స్ వచ్చి మాట్లాడతారా? మా అమ్మాయి తప్పు క్షమించండి అని అడుగుతారా? చూడండి ఏ రకంగా కాలం మారిపోయిందో. అయితే మనం ఆ రోజున ఆ అమ్మాయి చెప్పుతో టీచర్ని కొట్టడం చూసాం, కానీ అంతవరకే మనకు ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం మనకు తెలియలేదు. అయితే ఇంతకీ ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ టీచరు ఆ స్కూల్లో రాజీనామా చేసి వెళ్ళిపోయిందంట. అందరూ కూడా చెప్పారంట, మీరెందుకు వెళ్ళిపోతారు, మీరు ఏమన్నా తప్పు చేశారా, ఆ అమ్మాయి తప్పు చేసింది, కావాలంటే ఆ అమ్మాయిని తీసేయాలి కానీ మీరెందుకు ఉద్యోగం మానేస్తారని తోటి వాళ్ళందరూ కూడా చెప్పినా కూడా ఆవిడకి ఎందుకో అవమానంగా అనిపించింది. నేను ఇంక ఇక్కడ పని చేయలేను, నా వల్ల కాదని ఆవిడ రిజైన్ చేసి వెళ్ళిపోయారంట. చూసారా అండి ఈ అమ్మాయి చేసిన పనికి ఆవిడ ఉద్యోగం కూడా మానుకుని ఎలా వెళ్ళిపోయిందో. పిల్లలకి భయం చెప్పడం కూడా తప్పు అయిపోయింది ఈ రోజుల్లో. మరి పేరెంట్స్ ఏం మాట్లాడతారు ఇప్పుడు చెప్పండి? మా అమ్మాయి తప్పు అని వచ్చి మాట్లాడతారా, లేకపోతే టీచర్ నువ్వు చేసింది కరెక్టే అందుకే మా అమ్మాయి కొట్టిందని మాట్లాడతారా? లేదంటే పిల్లలకి చదువెందుకో ఇన్ని లక్షలు కట్టడం ఎందుకని ఇంట్లోనే కూర్చోబెట్టుకోవచ్చు కదండి. ఆ వంట వార్పులు నేర్పించడమో లేదా ఆ పెళ్ళిళ్ళు చేయడమో ఏదో ఒకటి చేసుకుంటే ఏ గొడవ ఉండదు కదా.
టీచర్ల మీద లెక్చరర్ల మీద ఈ రకంగా దాడి చేస్తే ఎంతవరకు అని భరిస్తారు చెప్పండి. వాళ్ళు బీఈడీలు చదువుకున్నది ఎవరి కోసం? నలుగురు పిల్లలకి విద్యను నేర్పించడానికి. మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా కూడా ఆ స్కూల్కి వెళ్ళే మనం నేర్చుకోవాలి. మనం ఇంట్లో మన పిల్లలకి మనం చెప్పుకోలేం. అక్కడికి వెళ్తేనే ఉపాధ్యాయులు చెప్పిన దాన్నే ఆ విద్యనే పిల్లలు నేర్చుకుంటేనే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు ఏ ఉద్యోగాలన్నా చేయగలుగుతారు, ఎంత స్థాయికన్నా ఎదగలుగుతారు. మరి అలాంటి గురువుల్ని మనం గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి, గురువుల దగ్గర విద్యను నేర్చుకోవాలి. కానీ ఈ రకంగా దాడి చేస్తే వాళ్ళు జీవితంలో బాగుపడతారా అండి? ఇప్పుడు ఆ అమ్మాయి అంత పొగరుగా అంత వల్గర్గా మాట్లాడిందే రేపు పెళ్ళైతే మొగుడితో కాపురం చేస్తుందా, అత్తగారితో కలిసి ఉంటుందా, అసలు ఆ కుటుంబానికి మంచి పేరు అనేది తీసుకొస్తుందా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా గొప్ప అనుకుంటున్నారేమో, మా అమ్మాయి టీచర్నే కొట్టింది, మా అమ్మాయి సూపరు తోపని మరి వాళ్ళు ఏమైనా సంతోషపడుతున్నారేమో. కానీ మీ అమ్మాయి రేపొద్దున మీ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పిల్లల ప్రవర్తన ఇదే విధంగా కనుక ఉంటే కనుక రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎంత దెబ్బతినాలో అంత దెబ్బతింటారు. మీరు మంచి ప్రవర్తన కనుక మీ పిల్లలకి నేర్పించలేదు అని అంటే వాళ్ళు నష్టపోయేది మీ పిల్లలే. టీచర్లకి ఏం కాదు, ఆవిడ ఈ రోజు ఉద్యోగం మాన్నా ఇంకో చోట ఉద్యోగం చేసుకోగలరు. కానీ మీ అమ్మాయిని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తిడుతూనే ఉన్నారు. మీ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అనే కాదు, ఎవరైనా సరేనండి, పిల్లలకి మంచి చెడ్డ నేర్పించుకోండి. ఎవరితో ఎంతవరకు మర్యాదగా మాట్లాడాలో అలాంటివి నేర్పించండి. చదువు ఒకటే కాదు, సంస్కారం కూడా నేర్పించాలి. మేము లక్షల ఫీజులు కట్టి మా అమ్మాయికి ఇంత ర్యాంకులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పుకోవడం కాదు. మీ అమ్మాయికి మంచి చెడ్డ తెలుసా? ఎవరితో ఎలా మాట్లాడడం తెలుసా? ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసా? రేపు పెళ్ళైతే వెళ్ళిన చోట వాళ్ళతోటి ఎంత మర్యాదగా ఉంటుంది, ఇలాంటివి కూడా నేర్పించండి. అంతేగాని మా అమ్మాయి మంచి పని చేసిందని మీరు చంకలు గుద్దుకోవడం కాదు. ఇలాంటిది మొగుడికి గౌరవిస్తారా? ఇలాంటి అమ్మాయి అత్తగారింట్లో కాపురం చేస్తుందా? 4 రోజులకే పెళ్లి పెటాకులయ్యి కొంపకొచ్చేస్తుంది. అక్కడ ఆ ఇంట్లో కూడా ఇలాగే గొడవలు పెట్టేసి ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తుంది. మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో కానీ మంచి భయభక్తుల్లో పెట్టుకోండి అమ్మా. వాళ్ళనే కాదు, ఎవరైనా సరే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలే అనుకువగా ఉంటారు, కొంచెం మర్యాదగా గౌరవంగా ఉంటారని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత అమ్మో ఇలాంటి ఆడపిల్లలని భయం వేసే పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ ఫోన్ తీసుకుందని అంత కోపం వచ్చింది ఆ అమ్మాయికే. మరి నీ తప్పు నిజంగా లేకపోతే మీ పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పాలి నా ఫోన్ ఇవ్వండి అని. వాళ్ళు కొంచెంసేపు ఫోన్ పెట్టుకున్న తర్వాత ఎలాగైనా ఇచ్చేస్తారు. కాలేజీ టైం అయిపోయిన తర్వాత వెళ్లే ముందర ఇచ్చేస్తారు, ఎవరైనా సరే ఉంచుకోరు. కానీ నువ్వంత అడావిడిగా ఆ ఫోన్ కోసం వెనకాల వెళ్ళి మరీ ఆవిడని కొట్టావు అని అంటే ఆ ఫోన్లో ఏవో రహస్యాలు సీక్రెట్లు ఉండుంటాయి. అవి ఎక్కడ బయటపడతాయి అన్న భయానికి ఆవిడ వెనకాల వెళ్ళి మరి ఆవిడని కొట్టి మరి నువ్వు ఫోన్ కోసం అడిగావనంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. మీ అమ్మాయిని టీచర్ కొట్టిన మాట పక్కన పెడితే అసలు మీ అమ్మాయి మీ ఫోనుల్లో ఏం చేస్తుందో అది చూసుకుని మీ అమ్మాయిని మంచి మార్గంలోకి పెట్టుకోండి. పిల్లలు తప్పు చేశారు అని అంటే ముందు తల్లిదండ్రులనే తిడతారు. ఏంటి ఇలాంటి పెంపకం పెంచారా, ఈదా పెంచే పెంపకం, ఒక ఆడపిల్ల చేసే పనులేనా ఇవని ముందు తల్లిదండ్రులే తిడతారు. కాబట్టి ఎవరైనా సరే, ఈ అమ్మాయి అని కాదు, ఏ మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ముందు తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అంటే వాళ్ళకి మంచి పెంపకాన్ని ఇవ్వాలి. వాళ్ళని జాగ్రత్తగా మంచేది చెడేది ఎవరితోటి ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా గౌరవం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్పించండి. సొసైటీలోకి గాలికి వదిలేశారంటే ఇగో ఇలాంటి పనులే చేసి మీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోండి, వాళ్ళకి మంచి అలవాట్లను నేర్పించండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.